హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. మన ఛానల్లో ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలానే పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ని మాత్రమే నేను షేర్ చేస్తాను. నేను ప్రీవియస్లో సిపి గెట్ రాశాను. సో సిపి గెట్ గురించి నేను ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరిగింది. అలానే నేను ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు వీడియోలో చెప్పే చెక్.com ప్లాట్ఫామ్ పేరు. ఈ ప్లాట్ఫామ్లో నేను ప్రీవియస్గా వర్క్ చేసి ట్రై చేశాను, ఇది జెన్యూనా కాదా అని. సో నాకు పేమెంట్ కూడా వచ్చింది. సో ఆ పేమెంట్ ప్రూఫ్ని వీడియోలో కూడా నేను చూపిస్తాను. సో ఏదైతే జెన్యూన్ రియల్ ఉన్నవే మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే నేను ఇప్పుడు ప్రజెంట్లీ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను. సో నేను ఏ విధంగా అప్లై చేశాను, ఎలా నాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తుండే, దాంట్లో నేను కాగ్నిజెంట్లో ఎలా సెలెక్ట్ అయ్యాను, సో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలానే నేను నాకు తెలిసిన వేకెన్సీస్ని, రియల్ అండ్ జెన్యూన్ వేకెన్సీస్ని కూడా ఎంఎన్సీ కంపెనీస్లో ఫ్లిప్కార్ట్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, అమెజాన్ కానీ అన్ని వీడియోస్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు సో దట్ మన సబ్స్క్రైబర్స్లో జాబ్ రావచ్చు, మీకు హెల్ప్ అవుతుంది, నాలెడ్జ్ వస్తుంది అని. అండ్ ఈ వీడియో కూడా చెక్.com గురించి. ఇందులో అయితే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. పర్ క్వశ్చన్కి 147 నుంచి 170 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ 100% లీగల్. పేమెంట్ ప్రూఫ్ని కూడా చూసేద్దాం. అండ్ దానికన్నా ముందు వీడియో నచ్చితే సపోర్ట్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి చెక్.com యొక్క అఫీషియల్ పేజ్. సో మెయిన్లీ చెక్.com ఏం చేస్తుంది అంటే, ఈ ప్లాట్ఫామ్ పైన స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చే డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్కి ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పర్ట్ ఆన్సర్స్ ఇచ్చినందుకు ఒక ఆన్సర్కి ఇంత అని వీళ్ళు పే చేయడం జరుగుతుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అలా ఏం లేదు. మీరు ఇండియన్ అయ్యుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఉన్నా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే మీరు ఒకసారి వెబ్సైట్లోకి వచ్చి ఓవర్వ్యూ వేయండి. సో దట్ మీకు వెబ్సైట్ గురించి ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాయిస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అవైలబుల్ సబ్జెక్ట్స్. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. లైక్ అవైలబుల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వర్క్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి, ఎలిజిబిలిటీ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్. అలానే మనం అప్లికేషన్ కోసం ఏమైనా ఫీ పే చేయాలంటే నథింగ్, ₹1 కూడా మీరు ఫీ పే చేయొద్దు. ఇదే కాదు, మీకు ఎక్కడైనా జాబ్ రిలేటెడ్ ఎవరైనా మనీ పే చేయమంటే మాత్రం అస్సలు పే చేయకండి. బికాజ్ జాబ్ అనేది మీ ఓన్ స్కిల్స్తో, మీ ఓన్ నాలెడ్జ్తోనే మీరు సెలెక్ట్ అయితే వస్తుంది. కానీ మనీ అయితే ఎవరు అడగద్దు, అడిగినా కూడా మీరు పే చేయకండి. సో ఇక్కడైతే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు మీ స్కిల్తో. మీరు ఎగ్జామ్లో పాస్ అయితే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు మీ స్కిల్తో. సో ఇక్కడ మరి సబ్జెక్ట్స్ ఏమున్నాయి అంటే చూసుకున్నట్టయితే ఇన్ని డిపార్ట్మెంట్స్. సో బిజినెస్ డిపార్ట్మెంట్లో మనకి అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంది. ఇంజనీరింగ్, సో మీరు బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, బీటెక్ అండ్ ఎంటెక్ చేసిన వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీ ఫ్రీ టైంలో ఆన్సర్స్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. అలానే ఇంజనీరింగ్లో అయితే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్. సైన్స్లో వచ్చేసి మనకి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. అలానే మ్యాథ్స్లో అయితే అడ్వాన్స్ మ్యాథ్స్, బేసిక్స్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇలా ఉన్నాయి. హెల్త్ కేర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలానే ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్, ఆస్ట్రానమీ, మెటలర్జీ, ఓషియోగ్రఫీ, జియోగ్రఫీ ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ అన్ని సబ్జెక్ట్స్లో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ టు ఎర్న్ ఫ్రమ్ హోమ్. మొబైల్లో ఉండి మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు, మొబైల్లో ఉండి మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, నాకు చెక్.com నుంచి నేను 2020లో అంటే 2 years బ్యాక్ అప్పుడు నేను ఇది ట్రై చేశాను. నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి తెలిసినప్పటి నుంచి మనం కూడా ఆన్సర్స్ ఇద్దాము అంటే ట్రై చేశాను. బట్ ఓన్లీ నేను ఆ మంత్లో అంటే ఆగస్ట్ మంత్లో చూడండి, ప్లీజ్ ఫైండ్ బిలో ద పేమెంట్ డీటెయిల్స్ ఫర్ ద పీరియడ్ August 1 నుంచి August 31 వరకు నేను ఓన్లీ 2 ఆన్సర్సే ఇచ్చాను. అంటే అప్పుడు నాకు పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉండే కాబట్టి నేను ఎక్కువ ఇవ్వలేకపోయాను. అయినా తర్వాత నాకు భయం వేసింది, ఎక్కువ ఆన్సర్స్ ఇచ్చినాక కష్టపడ్డాక మనీ రావేమో అని. కానీ ఇచ్చిన 2 ఆన్సర్స్కి కూడా వాళ్ళు 1 month తర్వాత కంపల్సరీ మీకు పేమెంట్ వచ్చింది. ఇదే పేమెంట్ ప్రూఫ్. చూడండి, ఇక్కడనైతే నేను ఓన్లీ 2 క్వశ్చన్సే ఇచ్చాను. అంటే నేను టెస్టింగ్ కోసం ఎలా ఉంటుంది, నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి అప్పుడు చేశాను. తర్వాత నాకు టైం లేదు కాబట్టి నేను వదిలేశాను. ఎప్పుడు మన సబ్స్క్రైబర్స్కి నేను ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలి అనుకుంటాను. బికాస్ మన ఛానల్లో అందరూ పీజీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ చూడొచ్చు.
ఆగస్ట్ మంత్ 2020. సబ్జెక్ట్ ఏంటి, నాది ఎంకామ్ కాబట్టి నేను అకౌంటింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అకౌంటింగ్ ఎక్స్పర్ట్ లాగా నేను ఆన్సర్స్ ఇచ్చాను. నేను ఓన్లీ 2 రెస్పాన్సెస్ ఇచ్చాను. ఆ 2 ఆన్సర్స్ రేట్ పర్ ఆన్సర్ ఏంటి, అకౌంటింగ్కి మనకి 147, సో నాకు 294. అండ్ ఇక్కడ మనకి TDS 23 ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్లో 271. చూడండి, ఓన్లీ 2 ఆన్సర్స్. మీకు మీ సబ్జెక్ట్ తెలిసి ఉంటే ఆ 2 ఆన్సర్స్ ఇవ్వడానికి మోర్ దెన్ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పట్టదు. సో ఓన్లీ 2 ఆన్సర్స్. ఒకవేళ మీరు డేలో కొంచెం టైం స్పెండ్ చేసి 4 to 5 ఆన్సర్స్ ఇచ్చినా కూడా ఈజీగా 500 to 600, 700 మీరు ఎర్న్ చేయొచ్చు. 1 ఆన్సర్కి 147 రూపీస్ అయితే యూ కెన్ ఇమాజిన్ 10 ఆన్సర్స్ ఇవ్వలేరా? ఒకవేళ వీక్కి 10 ఆన్సర్స్ ఇచ్చినా, మీ టైంని బట్టి 1 డేలో 10 ఆన్సర్స్ ఇచ్చినా కూడా 1400 వరకు ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది. అండ్ రియల్గా ఇది చాలా లీగల్. ఇండియా నుంచి అయితే చాలామంది స్టూడెంట్స్ 1 మంత్కి 30 to 40K కూడా ఎర్న్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ మాత్రం వదులుకోకండి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇష్టం ఉన్న టైంలో మీరు చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ టైంలోనే చేయాలి అని మాత్రం ఉండదు. మీకు ఎప్పుడు ఇష్టం ఉంటే, అంటే మీ ఫ్రీ టైంలో మీరు లాగిన్ అయ్యి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అండ్ సబ్మిట్ చేయొచ్చు. వచ్చిన క్వశ్చన్ మీకు రాలేదు, మీకు తెలియదు, దాని స్కిప్ ఆప్షన్ కూడా ఉంది. ద బెస్ట్ పార్ట్, స్కిప్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఆన్సర్ తెలియకుండా మీరు గూగుల్లో నుంచి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది, టెస్ట్ కూడా రాసుంటారు ఇంటర్వ్యూకి ముందు, కాబట్టి గూగుల్లో నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు ఆన్సర్ని ప్రాపర్గా రాసి ఇవ్వచ్చు. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వీడియోని మాత్రం క్లియర్గా చూడండి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. ఇది మాత్రం మన పేమెంట్ ప్రూఫ్ అండ్ ఇట్ ఈస్ 100% లీగల్. ట్రై చేయాలనుకున్న వాళ్ళు పక్కా ట్రై చేయండి. అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ మోటివేషన్ వస్తుంది. మీరు మీ పార్ట్ టైమ్ ఇన్కమ్ని మంచిగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ చెగ్ Q&A ఎక్స్పర్ట్కి, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్కి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినా కానీ, లేదా మీరు డైరెక్ట్లో క్రోమ్లోకి వెళ్ళి check.com expert రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఇలా ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ గురించి కొన్ని హైలైట్స్ చూసుకున్నట్టయితే, ఇది హ్యాజల్ ఫ్రీ. సో వై బికమ్ ఏ చెగ్ ఎక్స్పర్ట్ అంటే, ఇట్ ఈస్ హ్యాజల్ ఫ్రీ. అంటే మీరు ఎవరి కింద వర్క్ చేయాలక్కర్లేదు, స్ట్రెస్ లేదు, అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. మీకు ఇష్టం ఉన్న టైంలో, మీకు కన్వీనియంట్ ఉన్న టైంలో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. పే అవుట్స్ అయితే జెన్యూన్గా ఉంటాయి ఎవ్రీ మంత్. అండ్ అలానే ఎవ్రీ క్వశ్చన్కి మీకు పే అవుట్ ఉంటుంది. అప్ టు 1 lakh పర్ మంత్ 1 lakh ఎర్న్ చేసే పొటెన్షియల్ ఈ వెబ్సైట్కి ఉంది మనకి. అండ్ అలానే నాలెడ్జబుల్, మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ఆన్సర్స్ ఇచ్చే ప్రాసెస్లో మీకు తెలియని మ్యాటర్స్ గురించి కూడా మీరు రీసెర్చ్ చేసి ఆన్సర్స్ ఇచ్చే టైంలో మీకు ఏమవుతుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అలానే మీటప్స్ కూడా ఉంటాయి, అంటే మీరు ఉన్న పొజిషన్ నుంచి ఇంకా పైన పొజిషన్ వెళ్ళడానికి. అండ్ అన్ని చెగ్ ఎక్స్పర్ట్స్ యొక్క మీటప్స్ కూడా ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 4 స్టెప్స్లో ఉంటుంది, ఈజీ స్టెప్స్. ఫస్ట్ వచ్చి సైన్ అప్ చేయాలి. తర్వాత ఆన్లైన్ స్క్రీనింగ్, అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, టైం ఉంటుంది ఎగ్జామ్కి కూడా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మన ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ చేస్తాము. తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తారో ఆ సబ్జెక్ట్ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది. 2 ఎగ్జామ్స్, ఒకటి సబ్జెక్ట్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి గైడ్లైన్ ఎగ్జామ్ అని ఉంటుంది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఆ గైడ్లైన్ ఎగ్జామ్ 2 మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ వెరిఫికేషన్ ఉంటుంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్, ఫోన్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడంలో మాత్రం ఎలాంటి రిస్క్ లేదు ఇక్కడ. ఇట్ ఈస్ 100% లీగల్ అండ్ జెన్యూన్. తర్వాత మీరు స్టార్ట్ ఆన్సరింగ్. తర్వాత మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు, ఆన్సర్స్ ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, ఈ సైన్ అప్ దగ్గర మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఈ ఈమెయిల్ ఐడియే మీకు మొత్తం వర్క్ అవ్వాలి, అంటే యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. చెక్ నుంచి ఎలాంటి మెసేజెస్ అయినా మీకు ఫస్ట్ ఈమెయిల్కి వస్తాయి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐ యాక్సెప్ట్ టు రిసీవింగ్ ఈమెయిల్స్, SMS అండ్ టెలిగ్రామ్. ఈ చెక్ బాక్స్ని టిక్ చేసి స్టార్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి. స్టార్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీ నేమ్, అలానే మళ్ళీ మీ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి, ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. సో ఇలా మీ ఈమెయిల్కి అయితే ఒక లింక్ రావడం జరుగుతుంది, మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అని. మీ సైన్ అప్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది, క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసిన తర్వాత మీరు క్రియేట్ పైన క్లిక్ చేయండి.
సో ఇప్పుడు మీకు సైన్ అప్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో మనం సెకండ్ స్టెప్కి వచ్చేసాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ స్క్రీనింగ్. సో ఆన్లైన్ స్క్రీనింగ్లో మనకి సబ్జెక్ట్ టెస్ట్, గైడ్లైన్ టెస్ట్, వెరిఫికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు మళ్ళీ ఈ చెక్ పైన వచ్చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ సైన్ అప్ అయిపోండి. మీకు లెఫ్ట్ కార్నర్లో ఇలా ఉన్నాయి, వాక్ త్రో వీడియో ఒకటి, డాష్బోర్డ్ ఒకటి. ఫస్ట్ అయితే మీరు వాక్ త్రో వీడియో అని ఉంటుంది. ఆ వాక్ త్రో వీడియోని క్లియర్గా చూడండి. అంటే మొత్తం ప్రాసెస్ ఎలాంటి తప్పులు లేకుండా అఫీషియల్గా వాళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారు. ఆ వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీకు ప్రాసెస్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది, రిజిస్ట్రేషన్ అండ్ జాయినింగ్ ఎలా అవ్వాలో. సో మీరు సైన్ అప్ అయిన 72 అవర్స్లోని మీరు ఈ రిజిస్ట్రేషన్ని మొత్తం వెరిఫికేషన్ని కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ ఏముంటుంది మనకి రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్, మీరు ఏ సబ్జెక్ట్స్కి ఎక్స్పర్ట్ లాగా చేయాలి అనుకుంటున్నారో మీ ఫోన్ నెంబర్, అవన్నీ డీటెయిల్స్ మీరు రిజిస్ట్రేషన్ కాలంలో ఇవ్వాలి. దాని తర్వాత మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి సబ్జెక్ట్ టెస్ట్. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సెకండ్ స్టెప్లో మనకి సబ్జెక్ట్ టెస్ట్ అన్నాం కదా. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్స్ నుంచి ఒక మీకు టెస్ట్ ఉంటుంది. MCQs అంటే మల్టిపుల్ చాయిస్లో మీరు టెస్ట్ రాయాలి. మీకు ఆ ఎగ్జామ్కి టైం కూడా ఉంటుంది. సో మీరు ఆన్సర్స్ గూగుల్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మీరు సెర్చ్ చేసుకొని కరెక్ట్గా ఆన్సర్స్ పెట్టవచ్చు. ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఫెయిల్ అయితే మీకు సెకండ్ అటెంప్ట్ అనేది వస్తుంది. ఓన్లీ 2 అటెంప్ట్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఇచ్చిన టైంలో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేలాగా చూడండి. పాస్ అయితే మీరు నెక్స్ట్ స్టెప్కి వస్తారు. తర్వాత మీరు సబ్జెక్ట్ టెస్ట్లో క్వాలిఫై అవ్వగానే మీకు గైడ్లైన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో గైడ్లైన్స్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ పైన ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అని మీకు అవేర్నెస్ ఉండాలి. కాబట్టి వీళ్ళు ఒక గైడ్లైన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ గైడ్లైన్ టెస్ట్ పెట్టే ముందు కూడా మనకి గైడ్లైన్ డాక్యుమెంట్ ఇస్తారు. అంటే మీరు ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. సబ్జెక్ట్ టెస్ట్ అయిపోగానే మీకు నెక్స్ట్ గైడ్లైన్ టెస్ట్ అని వస్తుంది. గైడ్లైన్ టెస్ట్కి కూడా గైడ్లైన్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాత మీరు గైడ్లైన్ టెస్ట్ రాసేయండి. సో గైడ్లైన్ టెస్ట్లో అయితే చాలామంది తప్పులు చేస్తుంటారు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్ని మీరు ఒక మొబైల్లో అయినా లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి పంపించి తర్వాత మీరు గైడ్లైన్ టెస్ట్ని స్టార్ట్ చేస్తే మీకు ఆ మల్టిపుల్ చాయిస్లో కన్ఫ్యూజన్ లేకుండా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు ఆ స్క్రీన్ షాట్స్ని రిఫర్ చేయొచ్చు. సో ఇలా చేయండి. గైడ్లైన్ టెస్ట్ కూడా ఈజీగా పాస్ అయిపోతారు. బికాస్ సబ్జెక్ట్ టెస్ట్ పాస్ అయ్యి గైడ్లైన్ టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మీ డిగ్రీ వెరిఫికేషన్. సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే చేయాలి అనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ అయితే మనకి డిగ్రీ ఉండాలి కదా. సో వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు సబ్జెక్ట్ అని, వీళ్ళ డిగ్రీ సేమ్ ఉందా, వీళ్ళు ఎక్స్పర్ట్ లాగా చేయొచ్చా చేయలేరా అని. సో ఆ డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. మెమో ఇవి కూడా అప్లోడ్ చేయమంటారు. నో ప్రాబ్లం, అప్లోడ్ చేయొచ్చు. పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్. ఇక్కడ మాత్రం అసలు భయపడకండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ IFSC ఈ రెండింటి వల్ల మనకి ఏం ఫ్రాడ్ అవ్వదు. అండ్ ఇక్కడ మీరు ఇస్తేనే కానీ మీకు మరి పేమెంట్ రాదు. సో ఇది లీగల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మాత్రం ఇవ్వచ్చు మీ బ్యాంక్ డీటెయిల్స్. తర్వాత మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఆధార్ కార్డ్ అయినా లేకపోతే ఉన్న ఆప్షన్స్లో మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని మీరు మొత్తం మీ ఆన్లైన్ స్క్రీనింగ్ని కంప్లీట్ చేయొచ్చు. సో లాస్ట్కి మీరు అన్ని స్టెప్స్ కరెక్ట్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాపప్ మెసేజ్ ఇలా వస్తుంది. ఆల్ స్టెప్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ మీ మెయిల్కి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. అండ్ వీ విల్ టేక్ ఎక్స్పర్ట్ హైరింగ్ టీమ్ విల్ టేక్ 10 వర్కింగ్ డేస్ టు చెక్ యువర్ అప్లికేషన్ అండ్ వ్యాలిడేట్ యువర్ ఫైనల్ డెసిజన్ ఆన్ యువర్ క్యాండిడేచర్. సో వన్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీ సర్టిఫికేట్స్ అంటే మీరు పెట్టిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అలానే మీ ఆధార్ అండ్ అడ్రస్ ప్రూఫ్స్, మొబైల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అని చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు రివర్ట్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ అసలు రిజెక్ట్ ఛాన్సెస్ ఉండవు. బికాస్ మీరు ఆల్రెడీ టెస్ట్ క్లియర్ అయితేనే కదా మీకు నెక్స్ట్ స్టెప్స్ అన్నీ వచ్చాయి. సో ఓన్లీ వెరిఫికేషన్ ఒక్కటి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత వితిన్ 5 to 10 డేస్లో మళ్ళీ మీకు మీ జాయినింగ్ డేట్ ఏంటి అని మెయిల్స్ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరు ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే అప్లికేషన్కి ముందు అంటే రిజిస్ట్రేషన్కి ముందు మాత్రం వెబ్సైట్లో ఉన్న వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి. ఇక్కడ ఉంది వాక్ త్రూ వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి. సో దట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లై చేయొచ్చు. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి జెన్యూన్ ఆపర్చునిటీస్ని ఇంకా మన ఛానల్లో చాలా తేబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.